నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. బైపోలార్ డిజార్డర్కి సంబంధించి పూర్తి సమాచారం మనకు తెలియచేయడానికి ఈరోజు మనతో ఉన్నారు సైకియాట్రిస్ట్ డాక్టర్ నవీన్ కుమార్ గారు. డాక్టర్ గారిని అడిగి ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డిప్రెషన్కి బైపోలార్ డిజార్డర్కి తేడా ఏంటి సార్? డిప్రెషన్ అనేది మనకు జీవిత కాలంలో చూస్తే ఒక టైప్ ఆఫ్ మూడే నాకు సమస్యలు రిపీట్ అవుతుంటాయి. దాన్ని డిప్రెసివ్ డిజార్డర్ అంటే లైక్ ఓన్లీ డిప్రెషన్ మాత్రమే ఉంటుంది. వీళ్ళలో లో మూడ్ కానీ సాడ్ మూడ్ కానీ క్లాసికల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ లో మూడ్లో ఉన్నప్పుడు వీళ్ళు చేసే అప్పుడు దాకా చేయగలిగే పనిని ఫ్రీగా చేసుకోలేకపోతుంటారు. తర్వాత అన్నింటిలో కూడా భయాందోళనకు గురైపోతాయి, యాంగ్జైటీకి గురైపోతుంటారు, టెన్షన్ గురైపోతుంటారు. సో బరువు తగ్గిపోవడము, లేదంటే కన్నా ఆలోచనలో అన్ని విషయాల్లో కూడా ప్లెజర్ అంటే అంతకుముందు ఉన్న హాబీస్ ఉంటాయి కదా, ఈ హాబీస్ కూడా ప్లెజర్గా ఉండకపోవచ్చు. డిప్రెషన్లో 3 మెయిన్ క్రైటీరియా చెప్పుకోవచ్చు. ఒకటి, మనసు అనేది కొద్దిగా డల్లో టెన్షన్ గురవుతుందా, తొందరగా అలసత్వానికి గురవుతున్నారా, అంటే రోజు చూసే పనులు కూడా చాలా అలసిపోయినట్టు అనిపించేస్తాయి. అలసట ఎలాంటిది, నొప్పులతో తెలుస్తుంటాయి వాళ్ళకి. హెడేక్ ఎక్కువ వస్తుండొచ్చు, నెక్ పెయిన్ ఎక్కువ వస్తుండొచ్చు, లేకుంటే బాడీ పెయిన్స్ అనిపిస్తుండొచ్చు, ఫ్రీక్వెంట్గా గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్స్ అనిపిస్తుండొచ్చు. సో ఈ రకమైన సఫరింగ్ మనకు బాడీ ఇచ్చే రెస్పాన్స్ లాగా చూడాలి మనం మనసు డిప్రెషన్లో ఉన్నప్పుడు. బైపోలార్ డిజార్డర్స్లో ఈ డిప్రెషన్తో పాటు మ్యానియా అనే కండిషన్ కూడా యాడ్ అయిపోతుంటుంది. అంటే అప్పుడు ఈ రకంగా ప్రవర్తించిన వ్యక్తి ఇప్పుడు మరి ఆపోజిట్గా ఇంత డౌన్ అయిపోయేలాగా ప్రవర్తిస్తున్నాడే అన్న ఒక సందిగ్ధంలో ఉంటారు. సో వీళ్ళలో వైలెన్స్ రేట్స్ కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు. బైపోలార్ సంబంధించిన సూసైడల్ రేట్స్ ఎక్కువ ఉండొచ్చు. మరి చిన్న వయసులోనే మేనిఫెస్ట్ ఎక్కువ కావచ్చు ఈ బైపోలార్ డిజార్డర్ సంబంధించిన విషయాల్లో. సో సబ్స్టెన్స్ యూజ్, ఆల్కహాల్, టొబాకో తోటి వాళ్ళ మూడ్ని కొద్దిగా మాడిఫై చేస్తుంటారు ఎక్కువగా. సో ఇవి సబ్స్టెన్స్ యూజ్ రిస్కులు కూడా ఎక్కువ ఉంటాయి బైపోలార్ డిజార్డర్స్లో. అందుకోసమే బైపోలార్ డిజార్డర్ని మనం ఒక మేజర్ సైకియాట్రికల్ ఒక డిజార్డర్ చూడాల్సి వస్తుంది. ఇది ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుంది సార్? మోర్ ఆర్ లెస్ ఇద్దరి జెండర్స్లో మేల్ ఫీమేల్లో కూడా ఎక్కువ వస్తుండొచ్చు. బట్ ఫీమేల్స్లో కొద్దిగా ఎక్కువగా రిప్రజెంట్ అవుతుంటారు బైపోలార్ డిజార్డర్స్. ఎందుకంటారు? సో వాళ్ళలో ఉన్న హార్మోన్స్ రీత్యా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ వీళ్ళు కొద్దిగా ఎక్కువ సివియర్గా మేనిఫెస్టేషన్ ఉంటాయి. మెన్స్ట్రువల్ సైకిల్స్ కానీ, ప్రెగ్నెన్సీ ఈవెంట్, అంటే ఏవైనా సరే సైకలాజికల్గా కానీ సోషల్గా కానీ ఈవెంట్స్ ఎక్కువగా జరిగే ఛాన్స్ ఫీమేల్స్తో ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఇంకొక ఫ్యామిలీకి ఎంట్రీ అవ్వడం, ఒకరి లైఫ్ ఒకరి బర్త్ ఇవ్వగలగడం, నెలతరి ఋతుక్రమాలు కొద్దిగా స్ట్రెస్ చేయడం, సివియర్ హార్మోన్స్ చేంజెస్ చేస్తూ ఉంటాయి. మెనోపాజ్ అనే ఒక హార్మోన్ సమస్య కూడా కొద్దిగా స్పష్టంగా వీళ్ళు ఎక్కువ ఉంటుంది కంపేర్ టు మగవాళ్ళతో పోలిస్తే. ఆండ్రోపాజ్ అనేది మన మగవాళ్ళలో చూస్తున్నా కూడా బట్ ఎక్కువగా చాలా సిగ్నిఫికెంట్ లెవెల్లో కనిపించే, క్లినికల్ లెవెల్లో కనిపించే మార్పులు ఇవన్నీ కూడా. సో కాబట్టి ఫీమేల్స్ కొద్దిగా బయలాజికల్గా భరించే స్ట్రెస్ ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి ఇది సైకలాజికల్గా సోషల్గా వచ్చే మార్పులతో కన్నా బయలాజికల్గా జరిగే మార్పులు కూడా వీళ్ళు బైపోలార్ డిజార్డర్స్ ఎక్కువ దారితీస్తుంటాయి. సో ట్రీట్మెంట్ ప్రకారం ఇలాంటి వాళ్ళు మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఫస్ట్ ట్రీట్మెంట్. ఇప్పుడు వాళ్ళు ఈ ప్రాబ్లంతో బాధపడుతున్నారని ఎలా తెలుసుకోవాలి? ఏ టైంలో డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి సార్? వీళ్ళలో ఒక వారం తరబడి వీళ్ళ మనసు మార్పు స్పష్టంగా కనపడుతుంది. గొప్పగా ఊహించేస్తున్నాడా, ఖర్చు ఎక్కువ పెట్టేస్తున్నాడా, లేదంటే కన్నా ఇరిటేషన్ ఎక్కువ ప్రదర్శిస్తున్నాడా, ఈ మార్పు ఒక 1 hour ఒక హాఫ్ అన్ అవర్ ఏదో ఒక రియాక్షన్ మాదిరిగా వచ్చే మూడు కాదు. తన మనసే ఈ రకంగా కొన్ని రోజుల తరబడి ఎట్లనే మెయింటైన్ అవుతున్నాడు అని అంటే డెఫినెట్గా మనం దీని ఒక 3 సమస్యలు గుర్తించండి. రొటీన్గా చేసే పనులు కూడా చాలా ఇబ్బందికరంగా చేస్తున్నాడు, మిస్ అయిపోతున్నాడు, నెగ్లెక్ట్ చేస్తున్నాడు, ఎక్కువగా ఫ్రెండ్స్ వేరే విషయాల్లో ఇప్పుడు అబ్నార్మల్గా ఇంత పనులు చేయండి, ఇన్ని పనులు ఇప్పుడు చేసేస్తున్నాడు, సోషల్గా డీవియేట్ పనులు చేస్తున్నాడు అన్నప్పుడు మనం దీన్ని గమనించవచ్చు. ఒక 3 సమస్యలు గుర్తిస్తున్నారు. నిద్ర, ఆకలిలో చాలా మార్పులు వచ్చేస్తున్నాయి, తక్కువ నిద్రపోతున్నాడు, తక్కువ తింటున్నాడు అన్నప్పుడు కూడా మనము దీన్ని ఏదో ఒక సైకియాట్రికల్ ఇష్యూ ఇబ్బంది పడుతుందని చెప్పి చూడవచ్చు. కాన్సన్ట్రేషన్ సమస్యల్లో కూడా ఈజీగా ఒక పనిని ఫోకస్ పెట్టట్లేదు. కొంత ఈ పనిని స్టార్ట్ చేస్తున్నాడు, మళ్ళీ ఇంకో పని గుర్తొచ్చేస్తుంది, ఈ పని మధ్యలో వదిలేస్తున్నాడు, ఇంకో పనికి వెళ్ళిపోతున్నాడు. ఇలా అన్నప్పుడు కూడా దాన్ని డిస్ట్రాక్టబిలిటీ అంటాం.
అంటే తను ఇంకొక పని నెత్తికేసుకుంటాడు, మళ్ళీ ఈ ఉన్న పని వదిలేస్తుంటాడు. ఓకే. సో ఆ పని మీద పోతాడు. సో ఈ జనరల్ మనం క్లినికల్గా పేషెంట్ మనం వచ్చి చెప్పుకుంటే చెప్పేదాన్ని బట్టి ఎలా ఉంటుందంటే, వీళ్ళలో సార్ ఇక్కడ పలానా ఊరికి బంధువులు ఇంటి ఊరికి ఎప్పుడో గుర్తొచ్చాడు, వెళ్ళాడు, మళ్ళీ అక్కడ కూడా ఒక రోజు కూడా ఉండలేకపోయాడు, మళ్ళీ ఒక గంటకి మళ్ళీ ఇంకోటి గుర్తొచ్చింది, మళ్ళీ ఇంకో చోటికి వెళ్ళిపోయాడు. ఓకే. సో అందరినీ తన ఎప్పుడో పరిచయమైన పిన్నులు, ఆంటులు, వీళ్ళ దగ్గర అందరి దగ్గర కూడా సో ఏ సందర్భం లేదు, ఏదో పర్పస్ కూడా లేదు, చూడాలనిపిస్తే వెళ్తే. సో ఖర్చు కూడా ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh రూపీ మన దగ్గర ఉన్నాయనుకోండి, వీళ్ళు బట్టలకే ఒక 70,000-80,000 1 lakh ఖర్చు పెట్టేస్తారు. మిగతా వాటికి ఉండాల్సిన ఇంకా సమానంగా షేర్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంటాయి అనుకోండి, వాటిని చూడరు, ఇష్టం అనిపించింది చేసేస్తుంటారు. సో ఈ రకమైన యాటిట్యూడ్ మనం చూస్తుంటాం. ఇరిటేషన్ కూడా ఎప్పుడో జరిగిన విషయాలు కూడా వాళ్ళు లేవనెత్తేసి ఇప్పుడే పరిష్కారం కావాలి అన్నంతగా గొడవ పడడము, కొట్లాట దిగడము, ఇవన్నీ కూడా ఒక మానియాలో గోల్ డైరెక్టెడ్ యాక్టివిటీగా చూడొచ్చు. ఓకే. అలాంటి ఒక పేషెంట్ మీ దగ్గరకు వస్తే మీరు ఎలా ట్రీట్ చేస్తారు? సో ఎప్పుడైతే సరే అర్లీగా ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. ఓకే. సో తను పూర్తి మానియాగా, వైలెంట్గా, ఇబ్బందికరంగా ఉన్నప్పుడు చాలా ఇంటెన్సివ్ రిసోర్సెస్తో మనం చూడాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు మనం ఫస్ట్ స్టెబిలైజ్ చేయాలి సైకలాజికల్గా. తన యొక్క బయలాజికల్గా ఈ మానియాకు జరుగుతున్న మార్పులు బ్రెయిన్లో ఉండే రసాయనాల్లో వచ్చే మార్పుల వల్లే జరుగుతుంటాయి. ఈ రసాయనాల మార్పు మన బ్రెయిన్లో న్యూరో సర్క్యూట్స్ అని ఉంటాయి. అంటే పలానా ఎమోషన్కి, పలానా మెమొరీకి, పలానా కాన్సన్ట్రేషన్కి కొన్ని సర్క్యూట్స్ వర్కౌట్ చేస్తుంటాయి బ్రెయిన్లో. ఓకే. ఇవి ఎప్పుడైతే నార్మల్గా ఉండాల్సిన సర్క్యూట్ ఫంక్షన్ కన్నా అబ్నార్మల్గా పనిచేసినప్పుడు మనలో ప్రవర్తన మార్పు వస్తాయి. ఓకే. మన ప్రవర్తన మార్పు వచ్చిందంటే ఖచ్చితంగా బ్రెయిన్లో జరిగిన మార్పులు, చేంజెస్ వల్ల జరిగిన వల్లే ప్రవర్తిస్తుంటాడు. ఓకే. సో ఈ ప్రవర్తనని మనం స్టెబిలైజ్ చేయాలి. బయలాజికల్గా మెడిసిన్ ద్వారానో, ఇంజెక్షన్స్ ద్వారానో మేము 3 స్టెబిలైజర్స్ అనే మెడిసిన్స్ వేస్తూ ఉంటాం. వీటికి యాంటీ మానియా మెడికేషన్స్, యాంటీ సైకోటిక్ మెడికేషన్స్, బెంజోడైజిపిన్ లాంటి మెడికేషన్స్ మనం వాడుతూ ఉంటాం. వాడి వీళ్ళను ఒక రోజుల తరబడి కొంత స్టెబిలైజ్ చేశాక తర్వాత 3 స్టెబిలైజర్స్ కొంతకాలం పాటు యూజ్ చేయడం కూడా తెలివైన ప్లాన్. ఎందుకంటే ఇది మళ్ళా తిరిగి రావడానికి, ఎపిసోడ్స్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటాయి ఈ బైపోలార్ డిజార్డర్లో. సో నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ తగ్గించాలన్నా, ఒక ఎపిసోడ్కి మధ్యన నార్మల్సీ పీరియడ్ ఉంటుంది కదా, ఆ నార్మల్ పీరియడ్ని పెంచాలన్నా కూడా ఈ మెడిసిన్స్, ఈ దీర్ఘకాలికంగా వాడే మెడికేషన్స్ చాలా ఎవిడెన్స్తో కూడుకున్న ట్రీట్మెంట్. దీర్ఘకాలం అంటే ఎంత టైం పీరియడ్ ఉంటుంది సార్? ఎస్ సార్. సో జనరల్గా మనకు ఒక ఎపిసోడ్ వచ్చాక 9 months to 1 year వాడమని చెప్తాం. ఒకటి కన్నా ఎక్కువ మల్టిపుల్ ఎపిసోడ్స్ వస్తున్నాయన్నప్పుడు పేషెంట్ టు పేషెంట్ తను ఈ బైపోలార్ డిజార్డర్ ఎంతగా అవగాహన చేసుకున్నాడు, ఎంతగా తన పరిస్థితులను చక్కదిద్దుకుంటున్నాడు ఎమోషనల్గా. సో ఇవి ఎమోషనల్ ఇన్సైట్, ఎమోషనల్గా అవేర్నెస్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఆ వ్యక్తి పైన. సో కొందరికి కొన్ని ఏళ్ళ పాటు అవసరం పడవచ్చు, కొందరికి దీర్ఘకాలికంగా అవసరం పడవచ్చు. సో తనకు పక్కనున్న సోషల్గా మ్యారేజ్ కానీ, పిల్లలు కానీ, తన యొక్క ఫ్రెండ్స్ కానీ, తన యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ కానీ, జాబ్ స్టేటస్ కానీ, ఇక్కడ ఎలాంటి అడ్జస్ట్మెంట్ జరిగాయి, స్ట్రెస్ లేని వాతావరణం ఎలా జరుగుతున్నాయి, ఉన్న స్ట్రెస్కి తను ఎంత లర్నింగ్ ఆపర్చునిటీగా అడ్జస్ట్ కాగలుగుతున్నాడు, ఇవన్నీ కూడా మూడ్ని మాడిఫై చేసే కెపాసిటీ ఉన్నవే. సో ఇవి ఏదో బయట నుంచి వచ్చే వైరస్ వచ్చిన అటాక్ అవ్వడం ఒకటే కాక ఇలాంటివి ఒకటే మనకు అఫెక్ట్ కావు. బైపోలార్ డిజార్డర్ మనసుతో వచ్చే మార్పులే. సో మనసు అనేది ఒక సైకలాజికల్ కన్స్ట్రక్ట్, మన కంట్రోల్లో లేకుండా. ట్రూ. సో ఇవి ఎంతో కొంత మనిషి యొక్క అండర్స్టాండింగ్ కూడా అవసరం. అందుకోసం సైకలాజికల్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఎలాంటి వార్నింగ్ సిమ్టమ్స్ ముందుగా ఇస్తుంది మీ యొక్క కండిషన్. సో గమనించండి, నిద్రనా, ఆకలినా, తర్వాత ఎనర్జీయా, ఆలోచనల, స్పిరిచువల్ థాట్సా, సో ఎక్కడో ఈ 5-6 ఆస్పెక్ట్స్లో మనకు స్పష్టమైన మార్పులు కనిపిస్తుంటాయి. ఇప్పుడు పేషెంట్ గమనించుకుని అలా వచ్చిన ఎవరైనా సందర్భం ఉందా సార్? పక్క వాళ్ళు తీసుకొస్తారా? ఎస్ అండి. ఈ మధ్య కాలంలో అవేర్నెస్, సైకియాట్రిక్ డిజార్డర్స్ పైన అవేర్నెస్ పెరుగుతున్నది కాబట్టి ఇట్లా సో కొందరి సెల్ఫ్గా వాళ్ళలో జరుగుతున్న మార్పుల్ని వాళ్ళు బెటర్గా ఎమోషనల్గా అండర్స్టాండ్ చేసుకుని వాళ్ళు కూడా అప్రోచ్ అయిన సందర్భాలు ఈ మధ్యకాలంలో ఎక్కువ నోట్ చేస్తున్నాం. సో ఇంతకుముందు అంటే ఇప్పటికి వరకు కూడా
ఇవి నా ప్రవర్తన అనేది అంతా కూడా నా యొక్క సొంతమైన నిర్ణయమే, ఇదేదో మెడికల్గా చూడాల్సిన అవసరం లేదు. నా మనసు మారడానికి కారణం నా భార్యనో, నా పిల్లలో, నా జాబ్ ఓనరు, అలా డైరెక్ట్ కంక్రీట్గా థింక్ చేసినప్పుడు, సో నా జాబ్ ఓనర్ మార్పు చేస్తేనే నా మనసు మార్పు అయిపోతుంది. ఇప్పుడు నీ మనసు మారడానికి హెల్ప్ఫుల్గా నువ్వేం చేయలేకపోతావు, కంట్రోల్ అంతా కీ ఆయనకి ఇచ్చేసినట్టే. ఓకే. సో ఇలా మనము ఈ రకమైన అండర్స్టాండింగ్లో ఉన్నామనుకోండి, మూడ్ డిజార్డర్ని అర్థం చేసుకున్నట్టే. కొంతవరకు నా మనసు యొక్క రియాక్షన్ అండర్స్టాండ్ చేసుకోగలను, బట్ అది వారాల తరబడి ఇబ్బంది పెడుతుంది నన్ను, రోజుల తరబడి ఇబ్బంది పెడుతుంది అన్నప్పుడు దీనికి సంబంధించిన మన ప్రవర్తన సంబంధించిన సైన్స్ ఏంటి? సైకాట్రిక్ న్యూరో సైన్స్. సో సైకాట్రిక్ న్యూరో సైన్స్ మనం అప్రోచ్ కావడం బెటర్. ఎందుకంటే మనకు సైంటిఫికల్గా, మెడికల్గా, అంటే మెడికల్ అంటే మాలిక్యులర్ సైన్సే. సో ప్రాపర్గా వీళ్ళు దీనికి సంబంధించిన అనలైజ్ చేయగలుగుతారు, దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ చేయగలుగుతారు. సో కాబట్టి అప్రోచ్ కావడం బెటర్ అని చెప్పేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు.